గురువు గారు, కుంభరాశి వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సప్తమాధిపతి అయినటువంటి రవి పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు కూడా వీరికి ప్రతికూల ఫలితాలని అందిస్తున్నాడు. జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో సంచరించడం వల్ల వీరికి ఇబ్బందికర పరిస్థితులను అందిస్తున్నాడు. ఇక ద్వితీయములో మీనములో రాహు సంచారం వీరికి ప్రతికూలంగా ఉంది. అలాగే అష్టమ భావంలో అనగా కన్యా రాశిలో కేతు సంచారం కూడా బాగాలేదు. ఈ కారణం చేత రాహు కేతువులు ఇద్దరు కూడా కాలసర్ప దోషాన్ని అందిస్తున్నారు. అయినప్పటికీ తృతీయ దశమాధిపతి కుజుడు ద్వితీయ భావంలోను తృతీయ భావంలోను వారికి ఎక్కువ విజయాల్ని ధైర్యాన్ని అందిస్తాడని చెప్పవచ్చు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలోనూ చతుర్థ భావాలను సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు ఆర్థిక బలం పొందడానికి అవకాశం ఉంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ చతుర్థ భావాల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం, సమాజంలో గుర్తింపు, ఇంట బయట సుఖ సంతోషాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. కుజుడు బుధుడు శుక్రుడు అనుకూలంగా సంచరించడం వల్ల 30 నుంచి 40% మీరు విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మే మొదటి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు గ్రహాల సంచారాన్ని బట్టి 30 నుంచి 40% వారు విజయాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది.